హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 28వ తారీఖు 1వ నెల 2025 28 జనవరి 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అదండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా మన ఛానల్ ఇలాంటి వీడియోలు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఇటు పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చిక్కుని గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక దాని తర్వాత మనం నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి పూర్వాషాఢ, 2 ఉత్తరాషాఢ. ఈ పూర్వాషాఢ నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 8:58 వరకు ఈ పూర్వాషాఢ నక్షత్రం జరుగుతుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గెలిసే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద, 9 కాకి మీద, నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డ్యాగ్ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం ఉదయాన్నే 8:58 వరకే జరుగుతుంది అన్నమాట. ఇక ఉదయాన్నే 8:58 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమల అనేది కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. పింగళ అనేది కాకి మీద, నెమల మీద గెలుస్తుంది. డ్యాగ్ అనేది నెమల మీద, కాకి మీద, ఈ రెండింటి మీద డ్యాగ్ అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 8:58 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఓకే, ఇక మనం చూపుల విషయానికి, జాముల విషయానికి వెళ్దాం. ఈరోజు మ్యాక్సిమం నక్షత్రాల కంటే ఈ జాములు నడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక నక్షత్రం ప్రకారం కంటే ఫస్ట్ ప్రియారిటీ ఈ జాముల ప్రకారమే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ గురించి నేను రోజు చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. రంగు ఎంచుకోవడంలో మాత్రం మీకు కన్ఫ్యూజ్ ఉంటే నాకు చూడడానికి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఒక మెసేజ్ 2 మెసేజ్లు కాదు, అసలు చూడలేనన్ని మెసేజ్లు వస్తున్నాయి, పెడతానే ఉంటున్నారు. కానీ నేను టైం తీసుకుని సాయంత్రం ఈవినింగ్ టైంలో క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 1-2 మిస్ అయినా కూడా మ్యాక్సిమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాన్ని బట్టి కలర్ ఐడెంటిఫికేషన్లో మీకు డౌట్ ఉంటే నాకు వీడియో తీసి పంపించండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టైమింగ్ వచ్చేసి ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చూడకి కోడి కాకులు, కుసి తెలుపు గల కోడి కాకి అనేది ఇక్కడ మెయిన్ రంగు. ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం ముసుగు లేదా జోళ్ళు ఉప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కుసి తెలుపు గల కోడి కాకినే. దానికి లోపల తెలుపు, బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది కంపల్సరీ ఉంటేనే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేప్పటికి నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఒకటి నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి నెమల డేగలు. ఇక్కడ నెమల డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమల డేగలకు ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం అస్సలు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ ఒకే కూడా ఎక్కడ తెలుపు ఉండకూడదు. కుసి కూడా ఎరుపు లేదంటే మసర కుసి ఉండాలా. అలాంటి నెమల డేగలను మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలకు కూడా కోడి చూపు ఉండకూడదు. ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు,
తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి రసంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ పసిమి లేని సేతువ, దాని కళ్ళు కాళ్ళు నలుపు ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది. లేదంటే నల్లబొట్ల సేతువ, వాటికి కూడా పసిమి ఉండకూడదు, ఎర్రబొట్లు కూడా ఉండకూడదు, నల్లబొట్లు ఉండాలి. అలాంటి నల్లబొట్ల సేతువాలు లేదంటే ఎక్కడ పసిమి లేని సేతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మెయిన్ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి, ఒక్క కాకినేవల పింగళ మీద తప్ప. కాకినేవల పింగళాలకు పడినాయి అంటే దెబ్బ బంధమైద్ది. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకినేమళ్ళు, కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చ కాకినేమళ్ళు, పచ్చ కాకి డేగలు, కాకినేమల పింగళాలు, గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడు చూపు అనేది అసలు ఉండకూడదు. ఒక్క ఏక్ కూడా నేను ఇప్పుడు గెలిచిన వాళ్ళు చెప్పాను కదా, వాటికి ఎక్కడ ఒక్క ఏక్ కూడా తెలుపు ఉండకూడదు, లోపల కుసి కూడా తెలుపు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలా. వీటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే మనకి సింపుల్గా గెలుస్తాం ఏంటనేది చూస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడు మైలాలు, ఈ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం. ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ తెల్ల కక్కెరలు లేదంటే తెల్ల నెమల్లో మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. తెల్ల కక్కెరలైనా పెట్టుకోవచ్చు, తెల్ల నెమలనైనా కూడా పెట్టుకోవచ్చు. కోడి చూపు అనేది ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది. కోడి చూపు ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించుకోండి. ఇక వీటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, మిరపపండు డేగలు, అలాగే కోడి మైలాలు. వీటన్నిటికీ కూడా కంపల్సరీ కోడి చూపు అంటే లోపల కుసి అనేది తెలుపు, ఎట్టి పరిస్థితుల్లో కుసి తెలుపు ఉండాలా. అలాంటి వాటిని మాత్రం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోండి. ఇక ఓడిపోయే రంగులకు విషయానికి వస్తే ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగులకి పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చ కాకులు, పచ్చ కాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్ని రకాల కాకి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు, ఎర్ర పొలాలు, గాజు కక్కెరలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న వచ్చేప్పటికి ఇక్కడ కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులకు మాత్రమే పెట్టుకోవాల్సిన రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమల్లో, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమల్లో, బాగా పచ్చిమిగల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల కాకి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోతుంది. ఇక్కడ కాకి చూపును టార్గెట్ చేసి ఇక్కడ దెబ్బలాట అనేది ఆడుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్. ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం. పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. 1 గంట మధ్యలో నేను ఆల్రెడీ చెప్తున్నాను, 1 గంట అనేది గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఏంటంటే కన్ఫ్యూజ్ అనమాట. అది ఇంత ముందు జాంగ్ కొట్టచ్చు, లేదంటే ఈ స్టార్ట్ అయ్యే జాంగ్ కొట్టచ్చు. రెండిట్లో మనం గ్రౌండ్లో చూస్తే దెబ్బలాట పెట్టుకోవాలి. దాన్ని బట్టే నేను ఈ గంట అనేది స్కిప్ చేస్తున్నాను అనమాట. టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడికాకి డేగలు ఇక్కడ కోడికాకి డ్యాగ్ అనేది మెయిన్ రంగు అనమాట. కనుక కంపల్సరీ ఇక్కడ కోడికాకి డ్యాగల్ని పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు,
గట్టి కాకులు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అనమాట. అన్ని రకాల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఎర్ర నెమళ్ళు అనేవి ఇక్కడ మెయిన్ రంగులు అన్నమాట. ఎర్ర నెమలకు కుసి నలుపు ఉండాలి. కుసి మసరు కుసి ఉండకూడదు, తెలుపు ఉండకూడదు, ఎరుపు ఉండకూడదు. కుసి అనేది నలుపు ఉండాలి. అలాంటి ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, అలాగే శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పని అయ్యింది ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనకి గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మేళాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే అన్ని రకాల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పింగళాలను టార్గెట్ చేసి దెబ్బలాటాడుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ నల్లబొట్ల సేతువ, ఓన్లీ నల్లబొట్ల సేతువాలను మాత్రమే పెట్టుకోండి. చాలా చాలా బాగా దెబ్బలాట ఆడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు, వీటితో పాటు కాకి నెమల పింగళాలను కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. ఒక ఏక కూడా తెలుపు ఉండకూడదు కాకి నెమలకి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా అంటే అన్ని రకాల కోడి చూపును టార్గెట్ చేసి ఇక్కడ దెబ్బలాటాడుకోండి. కోడి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.